అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయనిది ఒకటి జరిగింది. అన్నయ్య, అన్న నేను చెప్పేది విను. చందు నువ్వు వెళ్ళిపో. అన్న ప్లీజ్ నేను చెప్పేది విను. చందు నువ్వు వెళ్ళిపో. నా చెల్లితో ఏం పనిరా? నా చెల్లితో ఏం పని? నువ్వేమనుకుంటున్నావు? అన్నా కన్నా, తన్నేమనుకు. ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. వీడొచ్చాడేంటి? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? వాడిని లవ్ చేస్తున్నావా? వాడిని లవ్ చేస్తున్నావా? అడుగుతుంది నిన్నే, చెప్పు. వాడిని లవ్ చేస్తున్నా అని చెప్పాడా? చెప్తాడు. వాడు అలా ఎంతమందికి చెప్పాడో తెలుసా? వాడొక ఫ్రాడ్. టైం పాస్కే అమ్మాయిల చుట్టూ తిరుగుతారు చూడు, పోరం పోగు నా కొడుకు. వాడెలా నచ్చాడే? అసలు నువ్వు నా చెల్లివేనా? నమ్మట్లేదు కదా? నన్ను నమ్మకపోతే వెళ్ళి వాడిని అడుగు, గట్టిగా అడుగు. పో పో. మా అన్నయ్య చెప్పింది అబద్ధం కదా? అంటే ఆర్తి, అందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. సగం నిజాలు కూడా పూర్తి అబద్ధాలే అవుతాయి చందు. నిజం చెప్పు, నన్ను కూడా టైంపాస్కే లవ్ చేసావా? అది కాదు ఆర్తి, నేను చెప్పేది నిజం చెప్పు. అవును, టైంపాస్ చేద్దామని నీ చుట్టూ తిరిగాను, కానీ ఆ ప్రాసెస్లో నేను టైంపాస్ చేసిన అమ్మాయిలందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు అంత బాధ అనిపించలేదు. వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆర్తి అలా వెళ్తుంటే నాకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశానేమో అనిపించింది. వద్దనుకున్న ఆర్తి గురించే ఆలోచన. ఎందుకంత ఆలోచించాను? నేను తప్పు చేశాననే ఫీలింగ్ వల్ల, లేక తను ఎక్కువ ఫీల్ అవుతుందనే ఆలోచన వల్ల, లేదా తను నాకు దూరం అయిపోయిందనే బాధ వల్ల పిచ్చెక్కిపోతుంది. అప్పుడే ఏదైతే అది అయ్యిందని నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఎందుకు వచ్చావు నువ్వు? కన్నా, ఒక్క నిమిషం మీ చెల్లితో మాట్లాడి వెళ్ళిపోతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కన్నా కన్నా ఒకసారి నేను చెప్పేది విను. ముందు నువ్వు బయటికి పోనా. చల్ దొబే. కన్నా ఒక్కసారి నేను చెప్పేది విను. నాటకాలు చేయకు దొబ్బే. కన్నా ప్లీజ్, కొంచెం మాట్లాడాలి. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఏందిరా నువ్వు మాట్లాడేది? చల్ దొబ్బే. కన్నా ప్లీజ్, ఒక్కసారి మీ చెల్లితో మాట్లాడి వెళ్ళిపోతా, లేకపోతే పిచ్చిన కొడుకుని అయిపోతా. చెప్తున్నాను, అర్థం చేసుకో ప్లీజ్. ఏంట్రా అర్థం చేసుకునేది? ఏంట్రా అర్థం చేసుకునేది? కన్నా, ఇప్పుడు నువ్వు వదలకపోతే తోసుకొని వెళ్ళిపోతాను. తొయ్యబే 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 తొయ్యరా.
ఇప్పుడు నిన్ను కొడితే తన ముందు బ్యాడ్ అయిపోతాను. ప్లీజ్ ఒక్కసారి సారీ చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ బ్యాడేరా. ఎంతమంది కావాలరా నీకు? ఎంతమంది కావాలరా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ వదలలేదు, నా చెల్లిని వదలలేదు. అంత పెద్ద మోగొని వారా నువ్వు? నీ వల్ల అమ్మాయిలు సిటీలో వెళ్ళిపోవాలేంట్రా? నీ వల్ల అమ్మాయిలు సిటీలో వెళ్ళిపోవాలా? ఆగాగు, ఆర్తి వెళ్ళిపోయింది. అవును, ఆర్తి 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 వెళ్ళిపోయింది, తిరిగి రాదు. ఆర్తి వెళ్ళిపోయిందని ఇప్పుడు చెప్తావేంట్రా? ఆర్తి వెళ్ళిపోయిందంటే నేను కొట్టించుకునేవాడిని కాదు కదరా. ఇప్పుడు చెప్తావేంట్రా? ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళింది? మరి అప్పటిదాకా తన ఆర్తి వెళ్ళిపోయిందనే విషయం చెప్పకుండా నన్ను కొడితే కోపం రాదా? కానీ ఎంత కొట్టినా ఆర్తి ఎక్కడికి వెళ్ళిందో వాడు చెప్పలేదు, ఎంత కొట్టినా చెప్పలేదు. అప్పుడు దూరమైన ఆర్తిని మళ్ళీ ఇప్పుడు ఇంత దగ్గరగా కలిసినా మా మధ్య అంతే దూరం ఉందనిపిస్తుంది. మళ్ళీ ఆ మధ్యలో తన కోసం వెళ్ళాలి, మాట్లాడాలి అనిపించలేదా? అనిపించింది, కానీ మధ్యలో చాలా జరిగాయి. అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే ఓకే, ఫస్ట్ ఆర్తి పార్ట్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ కలిసినా కూడా ఆర్తి నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. మీకు విషయం తెలుసా, మనం ప్రేమను చెప్పకుండా దాచుకోగలమేమో, కానీ గిల్టీ ఫీలింగ్ దాచుకోవడం చాలా కష్టం అండి. కానీ నేను అది నా మనసులో ఇన్ని సంవత్సరాలు దాచుకున్నాను. తను చూసిన ప్రతిసారి మనస్ఫూర్తిగా సారీ చెప్పేయాలి మనసులో ఒకటే తొందర. కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరి కారులో ఆ అమ్మాయి చెయ్యి నొక్కకుండా, కాలు తొక్కకుండా సారీ చెప్పేస్తే సరిపోయేది కదా. ఏమండి చాందిని గారు, టైంపాస్కి లవ్ చేసి అనుకున్న నాకే అమ్మాయి దూరమైనప్పుడు పిచ్చెక్కిపోయింది. అలాంటిది నా ప్రేమ నిజమనుకొని పిచ్చిదానిలా ప్రేమించి నేను మోసం చేశానని తెలిసి నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇంకెంత బాధపడి ఉంటుంది. అలాంటి అమ్మాయిని కారులో వెళ్తున్నప్పుడు, దారిలో బజ్జీలు తింటున్నప్పుడు సారీ చెప్పేసి చేతులు దులిపేసుకోమంటారా? అందుకని అమ్మాయిని అబ్యూస్ చేస్తే సరిపోతుందా? అబ్యూజా? ఇంకా నయం, బలాత్కారం అనలేదు. మీరు అక్కడ నేను చేపట్టుకున్నది మాత్రమే చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకు గట్టిగా డిఫెండ్ చేయలేదు, గట్టిగా అరవలేదు, నన్ను కొట్టలేదు అని ఆలోచించారా? ఎందుకంటే తను భువన ముందు మా విషయం తెలియకూడదని అనుకుంటుంది కాబట్టి. అందుకే నేనెవరో తెలియదని భువనకు అబద్ధం చెప్పింది. తెలీదు అంటే తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అవి ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, కానీ నన్ను మాత్రం లైట్ తీసుకోలేదు. ఆ క్లారిటీ కోసమే ఆ చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, అంతేకాని అబ్యూస్ చేయడానికి మాత్రం కాదు. నువ్వు ఇంటెలిజెంట్ అనుకున్నాను, కానీ మరీ ఇంత సీన్ ఉంది అనుకోలేదు. సిచ్యువేషన్ వచ్చేదాకా నాకు కూడా తెలియదండి. కానీ సిచ్యువేషన్స్ అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా, కొన్ని దోల తీర్చేస్తాయి. నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా నా ఆలోచన అంతా ఆర్తి కోసమే. ఇలాంటి మూడ్లో ఆఫీస్లో కూర్చొని కంటెంట్స్ రాయాలంటే అవ్వని పని. ఏం చేయాలని ఆలోచిస్తుంటే బోని, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాలి? నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను, బాయ్. అవునా, సరే అయితే నేను ఆర్తితోనే డిస్కస్ చేస్తాను. ఏంటి? అదే నువ్వు బిజీ అన్నావు కదా, క్యారీ ఆన్. మ్యాటర్ లీక్ అయినట్టుంది. ఒసే నీకో చెప్పాలే, ఫ్రెష్ అయ్యాక చెప్తా. సరే. ఏమయ్యా హరిశ్చంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ అర్జెంట్గా ఒక 1 hour మీటింగ్ ఉంది సార్, మళ్ళీ వచ్చేస్తాను. అది కాదయ్యా, ఇప్పుడు మీటింగ్ ఉంది. ఏంటి సార్, ఎప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీటింగ్ పెడతారా? నేను వెళ్ళాలి సార్, తప్పదు. సరే, ఒక 1 hourలో వచ్చేస్తావు కదా. మ్యాక్సిమం రాకపోవచ్చు సార్. ఒకవేళ నా దగ్గర నుండి ఫోన్ కూడా రాకపోతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఒక లాయర్ని కూడా తీసుకండి, బెయిల్ కూడా సెట్ చేయండి సార్. ఓకేనా? ఉంటాను సార్. లాయరు బెయిలా? ఛానల్ మీదకైతే రాదు కదా. ఏంటి సార్ మావాడు అలా పరిగెడుతున్నాడు? అర్జెంటా? అర్జెంటే. క్యాబిన్లోకి రా, మాట్లాడాలి నీతో.
వీడింటి క్యాబిన్లోకి రమ్మంటున్నాడు. మాట్లాడతాడా పోట్లాడతాడా? ఫస్ట్ టైం భువన ఇల్లు కూడా నాకు భూత్ బంగ్లాలా కనిపించింది. లోపలికి వెళ్తే ఏమవుతుందో నాకు అస్సలు ఐడియా లేదు. ఎందుకంత భయం? నేను ఒక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తిరిగానని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది భువన. నేను ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఇంటికి వచ్చి పేక మీద కత్తి పెట్టింది భువన. కత్తి డమ్మీయే కదా, కానీ భయం ఒరిజినలే కదా. పాయింటే. ఓకే, కంటిన్యూ. కత్తి డబ్బీయే కదా? కాదు. సరే, నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? ఆగు. ఇట్రా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏమైంది? ఐ మిస్ యూ సో మచ్ రా. ఎందుకు? కాసేపు నువ్వు అలా ఉండు, తర్వాత చెప్తా. ఏంటి, మీ నాన్న ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా? తీసుకొస్తే ఏం చేస్తావు? నీ పెళ్ళయ్యాక నీ జ్ఞాపకాలతో గడిపేస్తూ జీవిస్తూ ఆలోచిస్తూ. నా చేతిలో కత్తుంది. అయినా నిన్నెలా మర్చిపోతానే, నువ్వు నా ప్రాణం కదా. నాకు తెలుసురా. సరే, పైకెళ్ళి మాట్లాడుకుందాం పద. బా, కాసేపు ఇలాగే ఉందాం కదా. ఏదో మాట్లాడాలన్నావు, చెప్పిప్పుడు. చెప్పాక నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఓకే. ఒక 3 days నువ్వు నాతో ఉంటావా? ఏంటి? నాన్న ఒక మీటింగ్ అరేంజ్ చేశారురా, అది కూడా సింగపూర్లో. బిజినెస్ మీటింగ్ అంట. అరే, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా వినట్లేదు. దానికి మరి ప్రిపరేషన్ ఒకటి. నా దగ్గర బట్టలు కూడా లేవురా. ఐ హావ్ టు బై న్యూ ఫార్మల్స్. ఇదేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి కూడా హెల్ప్ చేయట్లేదు. సాటర్డేనే వెళ్ళాలిరా. నువ్వు హెల్ప్ చేస్తావు కదా. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను, ఒకటే ఆర్తికి దగ్గరగా ఉండడానికి ఇదొక ఛాన్స్, మిస్ అవ్వకూడదు. కానీ నా ఆఫీస్లో ఎలా మేనేజ్ చేయాలి? చెప్పు, చేస్తావు కదా. ఛాన్సే లేదు, నువ్వు ఇంక ఈ జాబ్ కంటిన్యూ చేయలేవు. అదేంటి సార్, నేనేం చేశాను? నీకు ఈ మధ్య కంటెంట్ మీద కమిట్మెంట్ లేక అంతా చెత్తే రాస్తున్నావు. నువ్వు రాసిన చెత్త చదివి ఆ న్యూస్ రీడర్కి వాంతులు అయితే ప్రెగ్నెన్సీ అనుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో గొడవ పడింది. అప్పుడు తప్పు నా కంట్రోల్లో లేదు సార్, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వీటికేం తక్కువ లేదు సార్. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ సార్. డోంట్ మిస్రెస్పెక్ట్ దట్. అవునా? ఇదొక్కటి చదువు. ఈ 4 చేయకుండా మనం ఉండలేం. ఏంటవి? నిద్ర లేవడం, తినడం, పడుకోవడం. మరి 4వది? బాత్రూమ్కి వెళ్ళాను సార్, ఇది కూడా చెప్పాలా? ఈ కంటెంట్ అప్రూవ్ చేస్తే నా తల బాత్రూంలో పెట్టుకోవాలయ్యా. ఇది కంటెంటా ఇది? సరే, ఇంకొకటి చదువు. ఒక మనిషి జీవితం మొత్తంలో 240 రోజులు దేనికోసం వేస్ట్ చేస్తాడో తెలుసా? దేనికోసం? బాత్రూమ్కి వెళ్ళాను సార్. యాక్చువల్లీ అయితే 240 డేసే. బట్ వాడు వయసులో ఉండి, వాడి చేతిలో ఫోన్ ఉండి, దాంట్లో వీపెన్ ఉంటే ఇంకా వాడి స్టామినా బట్టి. హే, సిగ్గుండాలరా కొంచెమైనా. కంటెంటారా ఇది కంటెంటా? ఓకే సార్, ఇంకోటి చదువుతాను చూడండి. అది కూడా బాత్రూమ్ గురించేగా? కాదు సార్, బాత్రూంలో ఉండే వాటర్ గన్ గురించే. అది తీసుకుని నీ వల్ల వాటర్ కూడా తాగలేకపోతున్నాను రా. నువ్వు అర్జెంటుగా నీ సామాన్లు సర్దుకుని దొబ్బై. బాత్రూమ్ గురించి ఆయన తప్ప మావా? ఇండియాలో 20% పాపులేషన్కి అసలు బాత్రూమ్లే లేవు. నా కంటెంట్లో ఉంది కూడా అదే. వాడు అవన్నీ వదిలేసి పైపైన చదివేసి నన్ను జోలు తీస్తాడు. అవునులే, వీడికని పైపైన ఇంట్రెస్టింగ్ ఉండే గాసిపులు, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్, ట్విట్టర్లో కాంట్రవర్సీలు, ఇవే కావాలేమో. జనాలు కూడా దాదాపు అవే చూస్తున్నారా. మనం ఏం చేస్తాం? అయినా వాళ్ళన్నాను కూడా ఏం లేదులే. ఏ ఛానల్ ఏది ఎక్కువ చూపిస్తే అదే చూస్తారు, అదే అలవాటు అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నాకు అర్జెంట్గా జాబ్ కావాలి. ఊరు నిండా అప్పులు, ఇంటి నిండా ఈఎంఐ సామాన్లు, పర్స్ నిండా క్రెడిట్ కార్డులు. అవన్నీ తలుచుకుంటే కంటిన్యూ నిద్ర కూడా పట్టదురా. అయితే నీకు చేతి నిండా పని, జేబు నిండా డబ్బు వచ్చే మార్గం చెప్తాను, చేస్తావా? ప్లీజ్ మావా, కరుణించు. సింపుల్ మావా, నేను ఇచ్చే కంటెంట్ని నువ్వు రాయి.
కాకపోతే ఇప్పటి వరకు చేసిన వర్క్కి డబుల్ వర్క్ చేయాలి. ఎందుకు? అప్పుడు నా శాలరీ డబుల్కి మాట్లాడతాను, నీకు సగం ఇస్తాను. నువ్వు మాట్లాడగానే ఒప్పేసుకుంటాడా? నువ్వు తలుచుకుంటే నా జాబే నీకు వస్తుంది. అలాంటిది నువ్వు రిక్వెస్ట్ చేస్తే నేను కాదనగలనా? నీ ఇష్టం హరిశ్చంద్ర. సార్ థ్యాంక్ యూ సార్. అలా ఇలా మావా? అదే కదా, అలా ఎలా ఒప్పుకుంటాడు? దానికి చిన్న సర్ప్రైజ్ ఉంది, ముందు ముందు మీకే తెలుస్తుంది. సో జాకీ చేత వాడి వర్క్ నీ వర్క్ కలిపి చేసేలా ప్లాన్ చేసి నువ్వు నీ బోనా ఇంట్లో సెటిల్ అయ్యావు. మరి ఇంట్లో ఏం చెప్పావు? నైట్ షిఫ్ట్ అని చెప్పాను. చాలా మంది ఈ ట్రిక్కే వాడి తన గర్ల్ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు. నేనేం కొత్తగా కనిపెట్టలేదు. తర్వాత ఎస్, ఆ రోజు నా ఫస్ట్ డే, సారీ ఫస్ట్ నైట్. ఎంతసేపటికి డోర్ తీయదే, నేనేమైనా కొనుక్కు తింటానా? ఆ అమ్మాయి ఏంటి అంత మూడిగా ఉంటుంది? నీకెందుకురా? అది కాదే, నీ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? ఎనర్జీ బాంబులా ఉండాలి. కానీ అది మూలపడేసిన బామలా ఉంది. అదే అమ్మాయి నీకు హెల్ప్గా ఉందనుకో, ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉండేదానివి కదా. దాని గురించి వదిలేరా. దానికి మనుషులంటే విసుగొచ్చినట్టుంది. వాళ్ళ అన్నని అడిగితేనేమో అదొక ఎదవని లవ్ చేసింది, అందుకే ఇలా అయింది అన్నాడు. ఇదేమో ఆ ఎదవెవడో చెప్పట్లేదు. నాకు తెలిసి 4 years నుంచి ఇలాగే ఉన్నట్టుందిరా. ఓకే, ఈ రోజు మీ సెషన్ కంప్లీట్ అయిపోయింది. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీక్. నో కుదరదు. మీరు నా మొత్తం స్టోరీ వినాల్సిందే. వాట్? మీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. నేను అబద్ధాలు చెప్పకపోవడం వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. ఈ ఒక్కరోజు నా కోసం టైం స్పెండ్ చేయండి. నాకు ఆన్సర్ దొరికిన వెంటనే మీ జోలికి కూడా రాను. సి, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. తక్కువ వర్క్స్. సారీ, ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఈ ఒక్కరోజు నా కోసం టైం స్పెండ్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ చాందిని. ఓకే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దామా? అలా దూరమైన ఆర్తి మళ్ళీ నా జీవితంలోకి వచ్చేసరికి తన జ్ఞాపకాలతో చిక్కుకుపోయాను. ఆపు. టైం ఇచ్చాను కదా అని లాక్ చేయకు. నువ్వు ఆర్తికి సారీ చెప్పావా లేదా? మీరు నిజంగానే సైకాలజిస్టేనా? నిజం చెప్పండి. మీ నాన్నగారు మీ డాక్టర్ సర్టిఫికేట్ కొనేశారు కదా? సరే, నేను వెళ్తాను. సరే సార్ చెప్తాను. ఆ రోజు సాయంత్రం మేము ముగ్గురం బయటికి వెళ్ళాం. బోని, అటు చూడు. ఓ షిట్, డాడ్ కాల్ చేశారు. ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వకుండా బయట తిరుగుతున్నానని తెలిస్తే కీస్ ఇవ్వు. హలో, డాడీ. ఇంకెంత దూరం వెళ్తావు ఆర్తి? అప్పుడు కూడా ఇంతే. నేను చెప్పేది వినే టైం కూడా ఇవ్వలేదు నాకు. నీకోసం ఎంత బాధపడ్డానో తెలియదు, ఎంత ఏడ్చానో అంతకన్నా తెలియదు. అలా చూడకు. నేను ఎదవనే ఒప్పుకుంటాను. నీకన్నా ముందు చాలామంది అమ్మాయిలతో టైంపాస్ చేశాను. నిన్ను కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో నేను సిన్సియర్ అయిన విషయం నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక అర్థమైంది. కానీ అది చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావో కూడా తెలీదు.
నన్నేం చేయమంటావు? మీ ఇంటి చుట్టూ తిరిగాను, మీ అన్నయ్యని బతిమలాడాను, కోపం వచ్చి కొట్టాను కూడా. అయినా లాభం లేదు. నిన్ను చాలా మిస్ అయ్యాను ఆర్తి. నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టమైన విషయం నీకు కూడా తెలుసు. వాటి ముందు నీ ముద్దాలో నించోలేను. ఏదో ఒకటి చెప్పు, ఎస్ అనో లేదా కనిపించొద్దనో ఏదో ఒకటి చెప్పు ఆర్తి. ఓకే, ఇంక నేను డిస్టర్బ్ చేయను. సారీ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైనా కనిపిస్తే నా కోసం ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవి చాలు. డాడ్ ప్లీజ్, ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. మీరు ఇంకా నన్ను ఇలా ఫోర్స్ చేయకండి. ఇవన్నీ చూసుకోలేనంటే పెళ్ళైనా చేసుకోమ్మా, అన్ని అల్లుడికి అప్పగించేద్దాం. డాడ్ మీరేం మాట్లాడుతున్నారో వినపడట్లేదు. ఓకే బాయ్ 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 బాయ్. చాలా చాలా మిస్ అయ్యి. ఐమ్ సారీ చందు, నిన్ను వదిలేసి వెళ్ళినందుకు. ఐ లవ్ యూ సో మచ్. ఇలా దొరికిపోయిన ఏంటని ఆలోచిస్తున్నారా? మీరేం కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తా కదా. ఇదంతా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆర్తియా, బోనియా, లేకపోతే ఆ డాక్టర్ పాప అని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నేను కూడా సేమ్ ఇలా మల్టిపుల్ ప్రాపర్టీస్ చెక్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడినండి. కాకపోతే ఏజ్బిల్ ప్రాపర్టీస్లోని విజిట్ బుక్ చేసుకొని ప్రాపర్టీస్ అన్నీ చెక్ చేసుకున్నాక ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది. వాళ్ళ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, స్పేషియస్ ఫ్లాట్, సేమ్ నా మనసులాగే. ఇంకా ఆర్తి వాళ్ళ అన్నయ్యని కొట్టాలంటే జిమ్ బాడీ ఉండాలి కదా, అందుకే ఇండోర్ అండ్ అవుట్డోర్ ఉండే జిమ్ కూడా ఉంది. లేట్ చేయకుండా ప్రాపర్టీ విజిట్ బుక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్, బాయ్.